వెల్కమ్ టు శ్రీ డివెన్ టారో 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, పర్సనల్ రీడింగ్లో కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కాకపోతే అందరికీ ఒక చిన్న సజెషన్, ఏదైనా మీరు వర్క్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీన్స్ ఏదో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కోపంలో కానీ ఆవేశంలో తీసుకోకండి. అది రిలేషనే కావచ్చు, జాబ్, కెరీర్ ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్ అయినా కావచ్చు. సో అదొకటి చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాము. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి, మీ గురించి రాత్రి నిద్రించే ముందు ఏ విధంగా ఆలోచించారు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా ఇయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. స్టార్, వావ్, ఇదేంటి రిపీట్. సో ఇక్కడ కార్డ్ తీయగానే నాకు ఒకటి అర్థమైపోయింది. మీ పర్సన్ ఆల్రెడీ వేరే అదర్ పర్సన్తో మ్యారీడ్ కొంతమంది. సో ఇది అందరికి కాదు, కొంతమందికి రెసిడెంట్ అవుతుంది. రెసిడెంట్ అయిన వాళ్ళు కింద కామెంట్ పెట్టండి, ఎస్ వాళ్ళు మ్యారీడ్ అని. ఏంటి అంటే కనుక వాళ్ళు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళండి, ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. కొంతమంది అయితే వాళ్ళ దగ్గరికి సజెషన్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ప్రజెంట్ వాళ్ళ థాట్స్ ఏంటంటే, ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీని ఒప్పించి లవ్ కమ్ అరేంజ్ అంటే ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో చేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది హస్బెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీ మధ్య గొడవ ఈ సిచ్యువేషన్ అయ్యి మీరు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ పెద్దల సమక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడేసి మళ్ళీ తిరిగి మీతో లైఫ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. ప్రజెంట్ మీ మధ్య ఏదైతే జరిగిందో గొడవలు కానీ ఏ సిచ్యువేషనో అదన్నీ మర్చిపోవడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒక న్యూ స్టార్ట్ అయితే చెయ్యాలి. ఇప్పటివరకు అయితే ఏదైతే బ్యాలెన్స్ చేయలేకపోయారో ఆ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. ఒక మేనిఫెస్ట్ చేస్తున్నారు, తన లైఫ్లో మీరు ఉండాలి అని చెప్పేసి. సో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే కనబడుతుంది. సో ఇంకా చూద్దామంటే, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. 4 of cups, abbo 8 of cups, the fool, 4 of wands, 10 of cups. సో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 అన్నది ప్రామినెంట్గా అనిపిస్తుంది. అది ఏదైనా కావచ్చు. 4 అనేది మీ లైఫ్లో మర్చిపోయిన ఒక డేట్ అయి ఉంటుంది. వాళ్ళైతే ప్రజెంట్ బాధపడుతున్నారు, మిస్ అయినందుకు, మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకు, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు. సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే చాలా బాధపడుతున్నారండి. సో ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుండి తనను తాను బయటపడడానికి తను ట్రై చేస్తున్నాడు. మీన్స్ ఏంటంటే, మీ మధ్య జరిగిన గొడవల వల్ల తన మైండ్ కూడా డిస్టర్బ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ జరిగిన విషయాలను మర్చిపోతే కనుక కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. సో పాత ఏవైతే విషయాలు ఉంటాయో అవి గుర్తుపెట్టుకుంటే కనుక లైఫ్ అనేది ముందుకెళ్ళదు. సో ఆ విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఫస్ట్ హీల్ కావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో ఏది ఏమైనా కూడా ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ గురించి వేరే వాళ్ళు ఎవరు ఆపినా, ఏది విధంగా బ్యాడ్గా చెప్పినా వాళ్ళైతే వినదలుచుకోలేదు. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్ ముందుకెళ్ళాలి అంటే కనుక నేను ఒక రిస్క్ తీసుకోవాలి. సో ఆ విధంగా అయితే ఆ మైండ్ సెట్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ఒక పీస్ఫుల్ మైండ్లో ఒక మంచి ఐడియాతో మీ లైఫ్లోకి అయితే రీఎంట్రీ కాబోతున్నారు మీ పర్సన్. ఏంటి అంటే కనుక ఒక మంచి మ్యారేజ్ చేసుకోవాలి, కమిట్మెంట్, పెళ్ళి, పిల్లలు అంటారు కదా, ఇల్లు. సో అలాంటి డ్రీమ్స్ కూడా కలగంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. ఒక మ్యారేజ్ మెటీరియల్గా మిమ్మల్ని చూస్తున్నారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మీలా కేర్ చేసేవాళ్ళు తన లైఫ్లో ఎవరూ లేరు. మీలా ప్రేమించేవాళ్ళు, మీలేగా కేర్ చేసేవాళ్ళు. అంటే ఈ పర్సన్కి ఏం కావాలో మీకు 100% తెలుసు. వాళ్ళ క్యారెక్టర్ ఏందో తెలుసు. ఎప్పుడు వాళ్ళకు డిసప్పాయింట్ అవుతారో మీకు తెలుసు. ఎందుకు డిసప్పాయింట్ అవుతారో మీకు తెలుసు. సో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ప్రతి మూమెంట్ అనేది మీకు తెలుసు అండి. వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ. సో ఇలాంటి వాళ్ళని నేను వదిలేసుకున్నానా, సో ఎందుకు నేను వీళ్ళతో గొడవపడ్డాను, లేదా ఎందుకు ఈ సిచ్యువేషన్ దాకా నేను తెచ్చుకున్నాను, ఎందుకు నన్ను లైఫ్లో నుండి ఇప్పుడు దూరం పెట్టాను అంటే వాళ్ళు పెట్టడం కాదు కొంతమందికి. సో ఆ సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరు దూరం అయిపోయారండి. సో తన మైండ్లో అయితే హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. మీతో ఒక
లైఫ్ లాంగ్ ఉండాలి, కలిసి ఉండాలనేది అనుకుంటున్నారు. మరి యాక్షన్ తీసుకుంటారా లేరా చూద్దామండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. 5 of swords, 7 chariot, the magician, okay, ace of swords, 2 of cups. సో యాక్షన్ తీసుకుంటారంటే 100% మంచి కార్డ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. ప్రజెంట్ అయితే వాళ్ళు చేసిన చీటింగ్ ఏదైతే ఉందో దానికి మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని అయితే ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పొజిషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు రీఎంట్రీ ఇవ్వాలంటే మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి, అవన్నీ వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా మీ మధ్య ఇన్ని డిఫరెన్స్ ఉన్నా కూడా ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. సో త్వరలో అయితే వాళ్ళైతే మీ లైఫ్లోకి అయితే రీఎంట్రీ కాబోతారు. సో అన్ని పక్కన పెట్టేసి అయితే మళ్ళీ దీనికి యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ కార్డ్ చూపిస్తుంది మనకి. వాళ్ళైతే మిమ్మల్ని తన లైఫ్లో రావడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా సరే మిమ్మల్ని వదిలేది లేదు అన్నది అయితే ఆలోచిస్తున్నారు. సో యాక్షన్ తీసుకోవాలి, ఒక న్యూ గ్రోత్ రావాలి ఈ రిలేషన్లో అనుకుంటున్నారు. ఒక వాళ్ళ దృష్టిలో మీరు ఏంటి అంటే ఒక మంచి వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, తనని అర్థం చేసుకునే వ్యక్తి. మీలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక సోల్మేట్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు. ఇప్పటివరకు మీరు చూపించిన కేర్ ఏదైతే ఉందో, లవ్ ఏదైతే ఉందో 100% అది మీకు రాలేదండి. సో ఇప్పుడు అదే 100% మళ్ళీ తిరిగి మీ పర్సన్ మీకు ఇవ్వబోతున్నారు. సో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తుంది. సో మీరు ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీకు రెజనేట్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో ఏదైనా ఏంజెల్ నెంబర్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చెప్పే రీడింగ్ ఏదైతే ఉందో మీకు అది యాక్యురేట్గా ఏమంటారు ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.